హాయ్ అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. నేను ఈరోజు చేయబోయే వంటకం వచ్చేసి బంగాళదుంప పచ్చి శనగపప్పు ఇగురండి. చాలా బాగుంటుంది. వైట్ రైస్కి, చపాతీ, పులకాకి, రాగి సంగటికి దేనికైనా వాడుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. బంగాళదుంపలు, పచ్చి శనగపప్పు గంట నానబెట్టుకోవాలండి నీళ్ళల్లో. గంట సేపు నానాలి. కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆయిల్. ఇప్పుడు మనం చక్కగా ఒక విజిల్ వచ్చేట్టుగా కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఇదిగోండి బంగాళదుంప పచ్చిశనగపప్పు ఇగురికి ముందు ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఆయిల్ పోసుకొని ముందు మనం బంగాళదుంప ముక్కల్ని వేయించుకుందాం నూనెలో. చక్కగా నూనెలో పచ్చివాసన పోయేంత వరకు, శుభ్రంగా మగ్గేంత వరకు మనం వేయించుకోవాలండి. బంగాళదుంపలు బాగా మగ్గినవి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇదే గిన్నెలో మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు శుభ్రంగా వేయించుకోవాలండి. కొంచెం ఉప్పు, ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి ముందు. ఇదిగోండి ఉల్లిపాయలు మగ్గిని. మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నా మాత్రం సరిపోద్ది. చక్కగా ఇది కూడా వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు, తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, తగినంత కారం వేసుకొని చక్కగా మళ్ళీ వేయించుకోవాలి. అట్లాగా నాన్ వెజ్ తిని బోరు కొట్టిన వాళ్ళకి ఈ వంటకం బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి. పైన వల్ల ఇంకా చిన్న బాగుంటుంది. చాలా బాగుంటుందండి. వైట్ రైస్లోకి, చపాతీ, పులక, రాగి సంగటికి దేనికైనా పనికి వస్తుంది ఈ కర్రీ. బంగాళదుంప పచ్చిశనగపప్పు మనము ఉడకబెట్టుకున్నాం కదండి. లైట్గా ఒక విజిల్ వచ్చింది కదా, దీన్ని మనం యాడ్ చేసుకోవాలి. అట్లా ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టుకుందాం. ఇదిగోండి బంగాళదుంప పచ్చిశనగపప్పు ఇగురు ఎంతవరకు రెడీ అయింది చూద్దాం. బాగా పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా వేసుకుందాం లైట్గా, 1/2 స్పూను. తర్వాత ఫైనల్లో కొత్తిమీర. ఇంతేనండి, సింపుల్గా తయారైన బంగాళదుంప పచ్చిశనగపప్పు ఇగురు చాలా టేస్టీగా తయారైందండి. చక్కగా వేడి అన్నంలో వడ్డించుకుని తింటే అమోఘంగా ఉంటుంది. చూసారా ఎంతో టేస్టీగా తయారైన బంగాళదుంప
పచ్చిశనగపప్పు ఇగురు. ఈ వంట కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?